మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు అలర్ట్ రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని, వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మాడ్యూల్లో ఏపీ గవర్నమెంట్‌కి సంబంధించి మన ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అదేవిధంగా టీచర్సు సెల్ఫ్గా సొంతంగా ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలనేది చూద్దాం. దాని కొరకు మనం గ్రామ వార్డు సచివాలయం సిటిజన్ ఎన్రోల్మెంట్లోకి రావాలి. ఈ లింక్ మన వెబ్సైట్లో ఉంది, జిఎస్ఆర్ ఇన్ఫో వెబ్సైట్లో, అదే జిఎస్ఆర్ మ్యాక్స్ వెబ్సైట్లో. అదేవిధంగా ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఈ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా రావచ్చు అనమాట. ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మనకి మొట్టమొదటే ఇక్కడ ఈ మాడ్యూల్ను మనం యూజ్ చేసుకుంటానికి మనకి ఒక చెక్ బాక్స్ అనేది ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అంటే ది మాడ్యూల్ విల్ గివ్ ప్రొవిజన్ టు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫర్ సెల్ఫ్ ఎన్రోల్మెంట్ టు ది హౌస్ హోల్డ్ డేటాబేస్. ప్లీజ్ మార్క్ ది చెక్ బాక్స్ టు ప్రొసీడ్ ఫర్దర్ అని వస్తుంది. దీన్ని చెక్ చేయాలి, క్లిక్ చేయాలి. జాగ్రత్తగా చూడండి, ఒరిజినల్ వెబ్సైట్లోకి రావాలి. గ్రామవార్డు సచివాలయం .ap.gov.in సిటిజన్ ఎన్రోల్మెంట్. నేను డైరెక్ట్ లింక్ కూడా ఇస్తాను, అక్కడ నుంచి రండి. మనకి లింక్ మీద క్లియర్గా క్లిక్ చేస్తే ఇక్కడ మిస్సింగ్ సిటిజన్స్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మాడ్యూల్ ఫర్ ఎంప్లాయీస్ అని ఉంటుంది. ఎంప్లాయీస్ వరకు ఇది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మాడ్యూల్ అనమాట. ఇది ఇప్పుడు ఈ బాక్స్ మీద చెక్ చేయాలి. బాక్స్ని చెక్ చేసుకున్న తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆధార్ అథెంటికేషన్కి మనం పర్మిషన్ ఇవ్వాలి. అంటే ఇక్కడ ఈ చెక్ బాక్స్ని మళ్ళీ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ కూడా ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. మనం ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయగానే ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ హౌస్ హోల్డ్ డేటా అని వచ్చినట్లయితే మనం ఆల్రెడీ ఈ ఆధార్ నెంబర్కి సంబంధించి హౌస్ హోల్డ్ డేటాలో మ్యాపింగ్ అయిపోయినట్టే అనమాట. హౌస్ హోల్డ్ డేటాబేస్లో రిజిస్ట్రేషన్ అయిపోయినట్టే. ఇక మనం ఏం రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలా కాకుండా ఓపెన్ అయినట్లయితే మాత్రం మనం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ముందు రిజిస్టర్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. రిజిస్టర్ అవ్వకపోతే ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలనేది చూద్దాం మనం ఇప్పుడు. ఓకే మీద క్లిక్ చేయగానే లాగౌట్ అయిపోతాం ఆటోమేటిక్గా. ఇప్పుడు మనం హౌస్ హోల్డ్ డేటాబేస్లో లేకపోతే ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలనేది చూద్దాం. సేమ్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ చెక్ బాక్స్ వేసుకోవాలి. వెంటనే నెక్స్ట్ స్క్రీన్లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ నెక్స్ట్ స్క్రీన్లో ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేయగానే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మాడ్యూల్ ఫర్ ఎంప్లాయీస్ అని వచ్చేసింది. లాగిన్ అవుతాము. తర్వాత ఫస్ట్ ఆధార్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. తర్వాత నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, అడ్రస్ ఉంటుంది, పిన్ కోడ్, మొబైల్ నెంబర్ 10 డిజిట్ మ్యాండేటరీ కాదు, డోర్ నెంబర్ అండ్ స్ట్రీట్ మ్యాండేటరీ. తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మండలం సెలెక్ట్ చేసుకోవాలి. సెక్రటరేట్ సెలెక్ట్ చేసుకోవాలి. క్లస్టర్ అనేది మ్యాండేటరీ కాదు, తెలిస్తే సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత పర్మనెంట్ అడ్రస్ సేమ్ పైన ఉన్న అడ్రస్ లాగే, ప్రజెంట్ అడ్రస్ లాగే పర్మనెంట్ అడ్రస్ అనుకోండి. ఇక్కడ సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ అని సెలెక్ట్ చేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత క్వాలిఫికేషన్స్ అడుగుతారు. మ్యారిటల్ స్టేటస్ అడుగుతారు. మ్యారిటల్ స్టేటస్లో 4 ఆప్షన్స్లో ఏదైతే చెందుతుందో అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్వాలిఫికేషన్ ఎంటర్ చేయండి. తర్వాత ఆక్యుపేషన్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఆక్యుపేషన్లో రిటైర్డ్ ఎంప్లాయీ అయితే రిటైర్డ్ ఎంప్లాయీ, లేదంటే స్టేట్ గవర్నమెంట్ సర్వీసెస్ అని సెలెక్ట్ చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఏ రిలీజియన్కి చెందుతారో ఆ రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ డూ యూ వాంట్ టు యాడ్ మెంబర్స్ అంటారు. ఇక్కడ హౌస్ హోల్డ్లో ఒకే మెంబర్ ఉన్నట్లయితే, ఫ్యామిలీ మెంబర్స్ లేనట్లయితే నో మీద క్లిక్ చేయండి. నో మీద క్లిక్ చేసి రీజన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉన్న 4 రీజన్స్లో ఏదో ఒకటి, ట్రాన్స్జెండర్, సింగిల్ విత్ నో ఫ్యామిలీ మెంబర్స్, విడో ఆర్ విడోవర్, అన్మ్యారీడ్ అండ్ లివింగ్ సపరేట్లీ, వీటిలో ఏది అప్లికబుల్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి సేవ్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. లేదనుకోండి నో మీద ఎస్ మీద క్లిక్ చేయండి, యాడ్ చేయదలుచుకుంటే. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ని డూ యూ వాంట్ యాడ్ మెంబర్స్ అని ఎస్ మీద క్లిక్ చేయగానే ఎంటర్ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అని వస్తుంది. అప్పుడు ఎవరినైతే ఫ్యామిలీ మెంబర్గా యాడ్ చేయాలనుకున్నామో ఆ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయాలి.
మనం ఫ్యామిలీ మెంబర్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయగానే డీటెయిల్స్ వస్తాయి. ఆ డీటెయిల్స్ అన్నీ మనం ఎంటర్ చేసి యాడ్ మీద క్లిక్ చేయాలి. యాడ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్లో యాడ్ అయిపోవటం జరుగుతుంది. రీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి, నేమ్ ఎంటర్ చేయాలి, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, తర్వాత మొబైల్ నెంబర్ అనేది మ్యాండేటరీ కాదు. యాడ్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ లో వచ్చేస్తాయి. మొట్టమొదటిదేమో మనం లాగిన్ అయ్యామో వాళ్ళ పేరు వస్తుంది. తర్వాత ఎవరిదైతే యాడ్ చేసామో మనం వాళ్ళ నేమ్ వస్తుంది. తర్వాత ఇంకొకరిని యాడ్ చేయాలనుకుంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేయండి, అడిగిన డీటెయిల్స్ ఫిల్ చేయండి, యాడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే వాళ్ళు కూడా ఇక్కడ యాడ్ అయిపోతారు. అలాగే ఇంకొకరిని యాడ్ చేయాలంటే సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే అంతమందికి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. ఈ విధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ తర్వాత లాస్ట్లో సబ్మిట్ మీద క్లిక్ చేయగానే హౌస్ హోల్డ్ డేటాబేస్లో రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది, మ్యాప్ అయిపోతారు అన్నమాట. ఈ విధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్స్ హౌస్ హోల్డ్ డేటాబేస్లో రిజిస్ట్రేషన్ సొంతంగా చేసుకోవచ్చు. అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సొంతంగా చేసుకోవచ్చు అనమాట. ఇంకేమైనా డౌట్లు ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.